హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. వంకాయ ఫ్రైని హోటల్ స్టైల్లో టేస్ట్గా రావాలంటే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ ఫ్రైని సుద్దలాగా అవ్వకుండా పొడి పొడులాడుతూ రావాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద ఉంచి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే బాగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. వీటిని తీసి పక్కన పెట్టుకొని 3 స్పూన్ల పల్లీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు శనగపప్పు సపరేట్గా ఫ్రై చేసుకుంటేనే కరెక్ట్గా ఫ్రై అవుతాయి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. అలాగే కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేశారంటే కలర్ మారకుండా ఉంటాయి, కర్రీ టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఒక 2 నిమిషాల సేపు వంకాయల్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 80% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కల్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కర్రీ సుద్దలాగా అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం బరగ్గా దంచి వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులోకి 2 ఎండుమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిశనగపప్పు, పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలకి పైన పొట్టు తీసేయండి. ఈ రెండింటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయొద్దు. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నారంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని నిదానంగా కలుపుకోండి, లేదంటే ముక్కలు మెత్తగా అయిపోతాయి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసి మరొక 2 నిమిషాల సేపు వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ఫ్రై తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను 1 స్పూను కారం వేశాను. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి శనగపప్పు పౌడర్ని కూడా వేసి మరొక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఈ పల్లి పొడి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. చివరగా స్టవ్ ఆపేసి పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు చల్లుకొని ఒకసారి కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రైని డైరెక్ట్గా అన్నంలోనే తినొచ్చు, లేదంటే సాంబార్, రైసు, పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.